కేవలం టెంపుల్స్కి రానియకపోవడం వల్లే గ్రామ దేవతలు అనే ఒక సెగ్మెంట్ స్టార్ట్ అయిందని కూడా కొంతమంది వాదిస్తుంటారు. మీరేం చెప్తారు వాటి గురించి? చాలా అంటే ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో చూస్తే ఈ గ్రామ దేవతలు ఊరి పొలిమేరల్లో ఉంటారు, ఊరు మధ్యలో ఉండరు. అసలు గ్రామ దేవత అంటేనే గ్రామాన్ని రక్షించే దేవత అని. అవును. సో అవి ఎలా ఉంటాయంటే చాలా అన్ప్రెడిక్టబుల్లీ వాటికంటూ ఒక స్థల పురాణం చదువుకుని నేను అక్కడ దూరం పెట్టాలి మీ దేవతల్నే దూరం పెట్టేంత వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఇంకా దే ఆర్ నాట్ మనుషులు కదా. సో అలాంటి వాళ్ళ గురించి డిస్కషనే బెస్ట్. అసలు గ్రామ దేవత అంటే పొలిమేర దగ్గర ఉండి మనని ఆ లోపలికి అప్పట్లో అంటువ్యాధులు అలాంటివి రాకుండా ఉండేందుకు కొన్ని దేవతల్ని ప్రతిష్ఠించేవారు. అట్లా ఉన్నాయి. నెవర్ దిలెస్ ఈ సబ్జెక్ట్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మనం ఏదైనా ముట్టుకుంటే కాంట్రవర్సీ కోసం మాట్లాడుతున్నట్టుగా అవుతుంది, కానీ దీని రియాలిటీ ఎవరు బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితికి వచ్చేసాం. కాంట్రవర్సీ ఎక్కువ. నువ్వెవడు చెప్పడానికి నువ్వెవడు ఇందులో వెళ్ళిపోతున్నారు, కానీ రియాలిటీ ఏంటి, దీన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, ఎవరైతే ఆర్గ్యూ చేస్తారో వాడికి సొల్యూషన్ వినాలనిపించదు కూడా. దే జస్ట్ వాంటెడ్ టు ఫైట్. ఎంతసేపు ఫైట్ చేసినా వాడు అనుకున్నది వినేంత వరకు వెయిట్ చేస్తాడు. నేను అదే అంట, ఓకే అయిపోయింది, ఒకప్పుడు ఎవరైనా ఏదైనా చేశారు అందాం, ఇప్పుడు ఏం చేద్దాం మనం దాని గురించి. ఇప్పుడు మళ్ళీ చైర్ ఉల్టా చేసి వీళ్ళందరూ మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు బాధపడి మన దేశం ఇంకొక 200 సంవత్సరాలు వెనకపడేదాకా ఈ గొడవ కంటిన్యూ చేద్దామా? ఆ గొడవకు అక్కడ ఎండ్ చేసి నౌ వాట్, ఇప్పుడు ఏం చేయబోతున్నాము, మన డెవలప్మెంట్కి ఏం చేయబోతున్నాము అన్నది ఆలోచిద్దాం. డెవలప్మెంట్ పేరుతో మన కల్చర్లో కొన్ని జరిగిన తప్పిదాల్ని పట్టుకుని ఉన్న కల్చర్ అంతటిని, ఉన్న సిస్టమ్ అంతటిని, ఉన్న ధర్మాన్ని అంతటిని చెడు చేయకూడదు. ఈజ్ మై పాయింట్.